హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక ఈవినింగ్ బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఇంకా ఈవినింగ్ 5:30 నుంచి నైట్ 10 వరకు నేను తీసిన బ్లాగ్ అనేది మీకైతే షేర్ చేస్తున్నాను. ఈ వ్లాగ్లో వచ్చేసి నేను ఒక స్పెషల్ రెసిపీ అయితే చేశాను చికెన్తో. అది కూడా మీరు ఖచ్చితంగా చూడాలని చెప్పి కోరుకుంటున్నాను అనమాట. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ అండి ఒక లైక్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కాకుండా అన్సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ చూస్తున్నారనమాట. వాళ్ళు కూడా కంటెంట్ నచ్చుతుంది కాబట్టి చూస్తున్నారు అనుకుంటున్నాను. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేసుకోండి. ఇది వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అనమాట. మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేసాక ఇక్కడ వచ్చేసి టీ అయితే పెట్టేశాను. ఈరోజు టీ స్నాక్ నేనైతే స్వీట్ కార్న్లో కొంచెం ఉప్పు కారం వేసుకొని కొంచెం నిమ్మకాయ వేసుకున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎవరైనా ఒకసారి ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇంకా మా పాప వచ్చేసి టీవీలో సాంగ్స్ పెట్టు డ్యాన్స్ వేస్తానని చెప్పేసి ఇక్కడ మమ్మల్ని కొంచెం ఇక్కడ డ్యాన్స్ చేసి చూపిస్తుంది అనమాట మాకు. ఇంకా మేమైతే మా టీ టైంని మేము ఇలా ఎంజాయ్ చేస్తాము. డైలీ ఈ విధంగానే ఉండదండి. ఒక్కొక్కసారి మా పాప డ్యాన్స్ వేయకుండా పెయింటింగ్ అట్లా వేసుకుంటే సైలెంట్గానే ఉంటుంది. ఇవాళ వచ్చేసి డ్యాన్స్ వేస్తానని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ వచ్చిందనమాట. ఇంక ఇద్దరు కలిసి డ్యాన్స్ వేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ చికెన్ కబాబ్ రెసిపీ అయితే మీకైతే షేర్ చేస్తున్నానండి. చూసేయండి. ముందుగా చికెన్ అయితే ఒక 1/2 kg తీసుకున్నాను. మంచిగా కడిగేసుకొని ఉప్పు పసుపు వేసుకొని కడుక్కున్నాను అనమాట. ఇంకా అది కడిగేసుకున్న తర్వాత దాంట్లోకి కారము పసుపు ఉప్పు ధనియాల పొడి గరం మసాలా ఇంకా కబాబ్ పౌడర్ ఉంటుంది కదండి అది, ఇంకా టేస్ట్కి కావాల్సిన ఆచి గరం మసాలా కొంచెం వేసుకున్నాను కలర్ వస్తుందని. ఎగ్ వైట్ అనమాట. ఎగ్లో ఉంటుంది కదండి వైట్ మాత్రమే వేసుకోండి. ఎల్లో వేసుకుంటే స్టిక్గా అయిపోతుంది, అస్సలు బాగోదు. మనకి నార్మల్గా పకోడీ ఇలా కావాలి అనిపించినప్పుడు ఇలా వేసుకోండి. ఇంకా మీకు కావాలంటే కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు క్రిస్పీనెస్ కావాలంటే, కానీ అవసరం లేదు. నేనైతే ఇక్కడైతే వేసుకోలేదు ఎందుకంటే గుడ్డు వేసుకున్నాను కాబట్టి కొంచెం క్రిస్పీనెస్గానే ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ మంచిగా హీట్ ఎక్కేసిన తర్వాత ఇక్కడ మనం చికెన్ పీసెస్ అనేవి వేసేసుకోవాలి. ఫస్ట్ మనం వేసుకున్న వెంటనే గరిటె అనేది పెట్టకూడదు. కొంచెం సేపు వెయిట్ చేసిన తర్వాత ఇలాగ గరిటె పెట్టుకొని కలుపుకుంటూ దోరగా వేగించుకోవాలన్నమాట. మరీ రెడ్గా వేగించేసుకుంటే మాడిపోయినట్టు ఉంటుంది. కొంచెం దోరగా వేయించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. నేను చేస్తున్న ఈ చికెన్ కబాబ్ వచ్చేసి దీంట్లో కాంబినేషన్ అయితే నేనైతే చెప్తానండి. నార్మల్గా మనం రసం పెట్టుకుంటాం కదా, టమాటా రసము ఇంకా చింతపండు రసము ఇంకా మనము నార్మల్గా పప్పుచారు సాంబారు ఇంకా పెసరపప్పు చారు ఇవన్నిటిలోకి ఈ చికెన్ కబాబ్ అనేది మంచిగా చాలా బాగుంటుంది. ఇంకా అవన్నీ ఫ్రై చేసేసాక డిన్నర్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకప్పుడైతే మేమైతే భోజనం అయితే చేసేయాలి. ఇంకా భోజనం చేసేసాక ఇక్కడ వచ్చేసి డిష్ వాషింగ్ అనమాట. అయితే నేను ఎప్పుడు సామాన్లు అప్పుడే తోమేసుకుంటాను కాబట్టి మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చాక ఆయన క్యారేజ్ ఇంకా అప్పుడే టీ పెడతాను కదా, అది కూడా అప్పుడే క్లీనింగ్ అయిపోయింది. ఇంకా ఇక్కడ వచ్చేసి డిన్నర్కి సంబంధించినవి మాత్రమే ఉన్నాయన్నమాట. ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటే మనకి సింక్ కూడా కొంచెం ఎక్కువ గలీజ్ అవ్వకుండా ఉంటుంది. అయితే నేను ఈ వ్లాగ్లోనే సింక్ క్లీనర్ ఒకటి చూపిస్తాను, ఎక్కడ మిస్ చేయకండి, లాస్ట్ వరకు వీడియో చూసేయండి. అయితే నేను మొన్న వినాయకుడిని నిమజ్జనం వీడియోలో కిచెన్ కౌంటర్ టాప్ క్లీనింగ్ వీడియో అనేది షేర్ చేశాను. ఒకవేళ ఎవరైనా చూడకుండా ఉంటే మిస్ అయ్యారనిపిస్తే నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒక్కసారి చెక్అవుట్ చేసేయండి. అయితే మనము డిష్ వాషింగ్ వచ్చేసి ఎక్సో వాడతాం కదా, విమ్ అన్న వాడచ్చు. ఎక్సో కానీ విమ్ కానీ చాలా బాగా అంటే మనకి మురికి వదులుతుంది అనమాట. ఒకవేళ మనకి ఇలాగా డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ పెనము ఇంకా మనము ఆయిల్ ఎక్కడైనా ఒలిగితే కొంచెం క్లీన్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా, అలాంటి టైంలో ఇలాగ విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి, దాంట్లో కొంచెం వాటర్ అంటే ఒక స్పూన్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఆయిల్ ఉన్న ప్లేస్లో కొంచెం రబ్ చేసుకొని క్లీన్ చేసుకుంటే చాలా బాగా క్లీన్ అవుతుంది అనమాట. నేనైతే మ్యాక్సిమం విమ్ లిక్విడ్ ఎందుకు తెచ్చుకుంటానంటే ఇలాంటి మొండి మరకలు ఇంకా మనం ఆయిల్ వేసుకునే డిస్పెన్సర్స్ ఉంటాయి కదండి, ఆయిల్ క్యాన్స్ కానీ నేను వాడే గాజు గ్లాసులు కానీ ఇవన్నీ తోముకోవడానికైతే నేను విమ్ లిక్విడ్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను. ఒక్కసారి ఎవరైనా ట్రై చేయకపోతే నేను చెప్పింది అయితే ట్రై చేయండి.
ఇదిగోండి మాకైతే నైట్ టైం వస్తాయన్నమాట పాలు, ఆంటీ గారు తీసుకొస్తారు నైట్ టైము. ఇంక ఇప్పుడు వచ్చేసి అవి కూడా వేడి చేసేసుకుంటున్నాను. మార్నింగ్ పాలు ఇంకా ఇప్పుడు కొత్తగా వచ్చిన పాలు, మార్నింగ్ ఉన్న పాలు అయితే కొంచెం తోడు పెట్టేసుకుంటాను మజ్జిగకి. ఇంకా ఇప్పుడైతే కొత్తగా ఇస్తారు కదండి పాలు, అవి కూడా పెట్టేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. కొంచెం చల్లారాక, మరి వేడివేడిగా మనం ఫ్రిడ్జ్లో పెట్టకూడదంట, మళ్ళీ దానికి బ్యాక్టీరియా సంథింగ్ ఏదో వచ్చేస్తుంది అంటూ ఉంటారు. ఇంక అయితే డిష్ వాషింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను వచ్చేసి రీఫిల్లింగ్ ఐటమ్స్, ఏమన్నా చిన్న చిన్న క్లీనింగ్ ఐటమ్స్ అనేవి నేను ఇక్కడ చేసుకుంటానండి. ఇదిగోండి, ఇది వచ్చేసి నేను మట్టి కుండ, నేను డైలీ దీంట్లోనే వాటర్ అనేది ఫిల్ చేసుకొని పెట్టుకుంటాను. ఇంకా అది వచ్చేసి ఇలాగ కింద క్లాత్ అయితే పెట్టుకుంటానండి. అంటే వాటర్ మనము దాని నుంచి వేసినప్పుడు కొంచెం వాటర్ వలుగుతాయి కదా, అవి కింద అట్లా పడితే మనకి బొద్దింకలు అవి దేనివల్ల వస్తాయి అంటే ఇలాగ వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు, అలాంటి టైంలో అయితే మనకి బొద్దింకలు ఇలాంటివి ఎక్కువ వస్తాయి అన్నమాట. అయితే నేను చూసారా ఇక్కడ వైప్స్ పెట్టేసి ముందుగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక మంచి డ్రై క్లాత్ అనేది వేసుకుంటాను అనమాట. వీక్లీ వన్స్ అయితే ఇలా చేంజ్ చేస్తూ ఉంటాను. నిన్న చూపించిన వ్లాగ్లో నేను డీప్ క్లీనింగ్ అనేది వీక్లీ ట్వైస్ అయితే చేసుకుంటానండి. ఇంక ఇది వచ్చేసి వీక్లీ వన్స్ అనమాట. ఇలాగ వీక్ అంతా ఒక్క పని అయితే నేనైతే పెట్టుకుంటానండి, వంటగదికి సంబంధించింది. ఎందుకంటే అన్నీ ఒకసారి కాకుండా వీక్ని ఇలాగ సపరేట్ చేసుకుంటే ఏ పని ఎప్పుడు చేసుకోవాలనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇదిగోండి, ఇంకా పనిలో పని మా రైస్ కుక్కర్ను కూడా ఇలా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా కౌంటర్ టాప్ అనేది ఖచ్చితంగా నేను నైట్ టైం క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ పని స్టార్ట్ చేసేటప్పుడు అయితే మళ్ళీ ఒకసారి వైప్ చేసేసుకుంటాను అనమాట. ఇలాగా మళ్ళీ సేమ్ ఇదే విధంగా ఒకసారి తడి చేసేసుకొని వెట్ వైప్స్ని ఇలాగ క్లీన్ చేసేసుకుంటాను. డైలీ ఈ విధంగానే ఉంటుందండి నా క్లీనింగ్ రొటీన్ వచ్చేసి. అయితే మొన్నటి వీడియోలో చూపించింది అయితే కిచెన్ డీప్ క్లీన్ అనమాట. ఇది వచ్చేసి నార్మల్ వైపింగ్ అంతే. ఇదనమాట నా నైట్ రొటీన్ వచ్చేసి. ఇంకా మొత్తం అంతా క్లీన్ అయిపోయింది. ఇంకా పెరుగు కూడా తోడు పెట్టేశాను. అయితే ఆయిల్ ప్యాకెట్ వచ్చేసి ఇలా పెట్టాను అనమాట. దాంట్లో ఏమైనా చిన్న డ్రాప్స్ ఉన్నా సరే నేను మార్నింగ్ లేసేటప్పటికి మొత్తం అంతా పడిపోతుంది. అయితే అన్నీ ఇలా సెట్ చేసేసుకున్నాను. ఇంకా మార్నింగ్ క్యారేజ్ సర్దడానికి కూడా ఇలా సెట్ చేసి పెట్టుకుంటాను అనమాట, మార్నింగే అడావిడి లేకుండా. ఇంకా ఇలాగ క్లీనింగ్ అనేది చూపిస్తాను అన్నాను కదండి. ఇక్కడ వచ్చేసి ఇదనమాట, ఈ లిక్విడ్ ఇది వచ్చేసి పౌడర్లా ఉంటుంది, సేమ్ సర్ఫ్ పౌడర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. వీక్లీ వన్స్ అయితే నేను వేస్తానండి. ఇలా క్లీన్ చేసినప్పుడు, డీప్ క్లీన్ చేసినప్పుడు వేయను, ఎందుకంటే మనం వాటర్ ఎక్కువ యూజ్ చేసేస్తాం కాబట్టి అది మళ్ళీ వెళ్ళిపోతుంది అనమాట. ఈ టైంలో అంటే కొంచెం డీప్ క్లీన్ కాకుండా ఇలా నార్మల్గా వైప్ చేసుకున్న టైంలో వేస్తాను. మరీ ఎక్కువ వాటర్ వేయకూడదు. వేసిన వెంటనే ఇలా కొంచెం వాటర్ వేసుకొని అది నార్మల్గా డ్రైన్ అయ్యే వరకు ఉంచిన తర్వాత మనం లైట్ కట్టేసే ముందు, అంటే పడుకోవడానికి వెళ్తాం కదా, అప్పుడైతే కొంచెం ఎక్కువ వాటర్ పెట్టేసేయాలన్నమాట. ఇదిగోండి, ఇంక ఇక్కడ వచ్చేసి సోఫా సెట్ అంతా కూడా నీట్గా పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ మార్నింగ్ లేసాక మనకి ఎక్స్ట్రా పని ఉండకూడదు అనమాట. క్యారేజెస్ చాలా ఎక్కువ పని. ఇంక ఈ ఎక్స్ట్రా పని ఉండకుండా నైట్ టైమే ఇలా క్లీన్, మార్నింగ్ లేవగానే ఇంకా ఫ్లోర్ క్లీనింగ్, మాపింగ్ ఉంటుంది నాకు డైలీ. ఇదన్నమాట నా నైట్ రొటీన్ వ్లాగ్. ఇక్కడితో వ్లాగ్ అనేది ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ అండి, బాయ్.